హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ అనేది ఒకసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకొని దానిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సుజీ అంటారు కదా, ఆ రవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకోవసరం లేదండి, 2-3 సార్లు ఇలా తిప్పుకొని అలా తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక దానిలోకి 1 కప్పు దాకా సన్న సేమియా వేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఇలా సేమియా తీసుకొని మరిగే వాటర్లో వేసుకొని ఇలా గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల నుంచి తీసేసుకొని స్ట్రైనర్లో వేసేసుకోవడమేనండి. ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకున్నాక వడకట్టుకున్న ఆ సేమియాని రవ్వలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వలో కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఇలా బెల్లం తీసుకొని 1/4 కప్పు దాకా వాటర్ పోసుకొని గంటతో బాగా తిప్పుకోవాలి. బెల్లం కరిగేదాకా ఇలా తిప్పుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని బాగా కరిగించుకొని లైట్గా జిగురు పాకం వచ్చేదాకా ఇలా చూసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. జిగురు పాకం రాగానే స్టవ్ ఆపేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇలా తిప్పుకుంటే ఆ వేడికే నెయ్యి అనేది దీనిలో కలిసిపోతుంది. బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ సేమియాలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని పాకం కూడా ఇలా గంటితో వేసుకోవాలండి. ఈ బెల్లం పాకాన్ని గంటితో ఇలా వేసుకొని మొత్తం కలిసేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని ఇలా ఉండలుగా చేసుకొని అరచేతికి నెయ్యి రాసుకొని ఇలా అదుపుకొని దానిపైన బాదం పప్పును వేసుకొని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ. ఎవరైనా ఒకసారైనా ట్రై చేయాలండి, అంత టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే బాదం పప్పు తినరండి, అందుకని నేను ఇలా చేసి పెడుతున్నాను. బాదం పప్పు తినని వాళ్ళు కూడా ఇలా వేసి పెడితే శుభ్రంగా తినేస్తారు. ఇలా కలిపి పెట్టిన స్వీట్ మొత్తాన్ని అన్నిటిని ఇలా చేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇలా ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్క టర్న్ చేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మాయా రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.